ఇంకేమి లేదు. ఇంకా ఆశ అంటూ ఏమీ లేదు. ఈ యొక్క శ్రమలకు విడుదల లేదు. ఈ బాధలకు విడుదల లేదు. నా బ్రతుకులో మంచి అనేది చూడను నేను అని నీలో నువ్వు అనుకుంటూ ఉంటావు, దుఃఖపడుతూ ఉంటావు, ఒంటరిదనాన్ని అనుభవిస్తూ ఉంటావు, హృదయం అంతా బాధతో నిండిపోయి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి నీ హృదయంలో కానీ అంత అయిపోయింది, ఈ శ్రమలు ఏంటి బాబు, వీటికి ఒక అడ్డుకట్ట లేదు, ఒక ఆనకట్ట లేదు, ఈ శ్రమల ప్రవాహంలో నేను కొట్టుకుపోతూ ఉన్నాను, అయ్యా ఇటువంటి బాధలు నాకెందుకు పెట్టావు అయ్యా, హల్లెలూయా అని నువ్వు అనుకుంటూ ఉంటావు. అయితే ప్రభు అంటున్నాడు, హల్లెలూయా, ఈరోజు మనకి మంచి 34వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అక్కడ 34వ కీర్తన 5వ వచనంలో వారు ఆయన తట్టు తిరిగిరంట, ఆయన తట్టు చూశారంట. ఎవరో వారంటే ఎవరండి? ఈ శ్రమల గుండా వెళ్ళేవాళ్ళు. కొన్ని బాధలు మన హృదయంలోనే ఉంటాయి, బయట చెప్పుకోలేమవి. నిజంగా చెప్పాలంటే అవి నిజంగా అంత పెద్ద బాధలు కూడా కాదు, కానీ అయ్యే పెద్ద పెద్ద బాధల కింద కనపడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇంకా దేని మీద ఉండదు మనకి, ఇదే పెద్ద సమస్య కింద ఉంటుంది. కానీ అది అంత మనల్ని ఏం చేయలేదు. అది మనం మంచిగానే ఉంటాం, మనం మంచి స్థితిలోనే ఉంటాం, కానీ ఆ సమస్య దానికి ఉన్నటువంటి దానికి ఆ సిమ్టమ్స్ ఏంటంటే పెద్దదిగా కనపడుతుంది. అంటే మన ఒక ఆలోచన విధానం బాగోక మనం ప్రతిదాన్ని ఎలా తీసుకోవాలంటే, నాకు దేవుడు ఉన్నాడు, ఈ సమస్య అంతలే, హల్లెలూయా, నాకు దేవుడు ఉన్నాడు కదా, నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు కదా, నా ప్రార్థన ఆలకిస్తాడు కదా, అన్నీ ముందు ఆయన సరి చేసుకుని ముందుకు వెళ్తారు కదా, నా ముందు ఆయన వెళ్తున్నారు కదా, ఈ యుద్ధాలు, ఈ పోరాటాలు, ఇవన్నిటిలోంచి నన్ను విడిపించగల శక్తి నా యేసయ్యకు ఉంది కదా అని మనం అనుకోవాలి కదా. అవి అనుకోవడం మానేసి అయిపోయింది, అంతా అయిపోయింది. హల్లెలూయా. నేను అంటుంటాను, అసలు పూరి గుడిసి కూడా లేనోడికి దేవుడు 2-3 ఇల్లు ఇస్తే అందులో బెడ్రూమ్లో హాయిగా పడుకొని, అయ్యా నన్ను ఈ స్థితిలో పెట్టావు తండ్రి, నా స్థితి ఏంటి నాయనా, ఇప్పుడు ఏమనుకుంటాం, ఓ స్థలం అమ్మాం, దానికి డబ్బులు రాలేదు. అసలు నీకు స్థలం అంటూ లేకపోతే దాన్ని నువ్వు ఎలా అమ్ముతావు? ఆ డబ్బులు రాలేదని ఎలా బాధపడతావు? ఉన్నది కాబట్టి కదా ఏదో రకంగా బాధపడతావు. హల్లెలూయా. దేవుని మహిమ కదా. ఇప్పుడు అప్పు అంటూ ఉంది కాబట్టే కదా ఏదో దాన్ని ఫలపరిచి అప్పు చేసావు, అంతే కదా, దాన్ని తీర్చుకుంటావు. హల్లెలూయా. అంతేగాని ఈ లోపున నీకు ఏదో ఒక ఇల్లు కట్టుకున్నావు, ఒక పెళ్లి చేసావు, ఏదో మంచి పని చేసావు. హల్లెలూయా. కాబట్టి నీకు మంచి చేసుకున్నావు కానీ చెడ్డ చేయలేదు కదా. ఏమైనా ప్యాకెట్లో పోయినాయా డబ్బులు? హల్లెలూయా. లేకపోతే అనారోగ్యాలు, కొంతమందికి అనారోగ్యాలు డబ్బులన్నీ పోతూ ఉంటాయి, హాస్పిటల్కి వచ్చి పెడేస్తుంటారు, అప్పులు వడ్డీల్లో పోతూ ఉంటాయి. నువ్వు మంచి చేసుకున్నావు, మంచి జరిగింది, కొంత ఓర్పు ఉండాలి మనిషికి. హల్లెలూయా. కాబట్టి సాగిన నువ్వు అన్నీ ఒకసారి తీరిపోవాలి, ఈఎంఐలు అన్నీ ఎంత అయిపోవాలి. ఎలా అయిపోతాయి? దానికి ఒక టైం ఉంది కదా. ఆ బ్యాంక్ కూడా 10 సంవత్సరాలు పెట్టాడు, ఇంకా అంతకంటే ముందే కట్టేస్తావు. నువ్వు ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే ఉన్న ఆరోగ్యం పాడు చేసుకుని, హల్లెలూయా, ఏమవుతాడు మనుషులు ముందు మనకు రోగాలు వచ్చేస్తే నిజంగా కట్టలేం, రోగాలు పాలయ్యమంటే అసలు కట్టలేం. హల్లెలూయా. కాబట్టి స్థిమితంగా దేవుడు చూసుకుంటాడు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నాకు మొర నేను పెడుతున్నాను, ఆయన తగిన సమయంలో ఆయనే చూసుకుంటాడు అన్న నమ్మకం నీకు ఉండాలి. హల్లెలూయా. అంతేగాని అంతా అయిపోయింది, అంతా అయిపోయింది, ఏమైపోయింది? 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు ఉన్నాం ఈరోజు. ఒకప్పుడు పూడి గుడిచి కూడా లేదు. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం, ఏమైపోయింది? సమయం వస్తుంది, ఆ సమయం ప్రకారం ఏది అప్పు తీరాలో అప్పులు తీరుతాయి. హల్లెలూయా. ఈ లోపు నన్ను అనవసరంగా ఆందోళన చెంది ఎక్కువగా ఆలోచించి ఎలా తీరతాయి అనుకుని నువ్వు హృదయం పాడు చేసుకో. హల్లెలూయా. దేవుడి మీద మన భారాలు పెడితే ఆయనే మనల్ని అన్ని అప్పుల్లోంచి మనల్ని ఇడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.